ఇచ్చినందుకు? రిషి గారు, చంద్రబాబు గారి మీద కంటే కూడా అమరావతి మీద ప్రతీకారం ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా ఆయన మాటల్లో కనపడుతోంది. ఇందాక చలసాని గారు చెప్పినట్లు 60,000 కోట్ల రూపాయల కేంద్ర గ్రాంటు, వాళ్ళు కట్టించేటటువంటి సెంట్రల్ సెక్రటేరియట్, ఇవన్నీ కూడా మట్టిపాలు అవుతుంది, మట్టిపాలు చేస్తాను అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉంటే, లేకపోతే ఇవాళ అమరావతి గొంతు పిసుకుతాను అనేటటువంటి మీడియా పూర్వకంగా అందరి ముందు ఓపెన్ గా 3 ఏళ్ల ముందే నేను వస్తే గొంతు పిసుకుతా, అమరావతిని నిలువునా చంపేస్తాను అనేటటువంటి స్టేట్మెంట్ ఇస్తే, అఘాయిత్యం చూసి అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి రోజుకొక అఘాయిత్యాన్ని చూసి గుండెలు బాదుకోవడానికి నేనైతే సిద్ధంగా లేను. రిషి గారు, మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఎండి రాధాకృష్ణ గారు, ఇతర మీడియా పెద్దలందరూ కూడా అమరావతి విషయంలో మరొకసారి విజిల్ బ్లోయర్లుగా నిలబడాల్సినటువంటి సమయం వచ్చింది. కేంద్ర మంత్రివర్గం, కేబినెట్ మొత్తం కూడా ఒక తీర్మానం చేయండి. పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నటువంటి ఇతనికి మీద యాక్షన్ తీసుకోమని కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలవండి. ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయండి. ఒక రాజకీయ పార్టీగా ఉండి పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని నేను అమలు చేయను, చించి పడేస్తాను అని మాట్లాడుతున్నటువంటి మనిషికి ఒక రాజకీయ పార్టీ నడిపేటటువంటి అర్హత ఉందా లేదా అని ఎన్నికల సంఘాన్ని తేల్చమని చెప్పండి. ప్రజా ఉద్యమంగా మార్చండి అమరావతిని. 29 గ్రామాల రైతుల సమస్య మాత్రమే మళ్ళీ ఉద్యమం చేయాలి. ఇప్పుడు అంత ఉద్యమం చేసే కదా నిలబడ్డారు, నిలబెట్టుకున్నారు, చట్టబద్ధత కల్పించుకున్నారు. నేను అందుకే అన్నాను రిషి గారు, మరొకసారి మళ్ళీ అమరావతి తప్ప ఇంకొక మాట మాట్లాడకుండా చేయాల్సినటువంటి సమయం మరొకసారి వచ్చింది. ఇంతకు ముందంటే అమరావతిని కాపాడుకోవడం అనేటటువంటిది ఒక సమస్య. అమరావతి వచ్చిన తర్వాత, అమరావతి చట్టబద్ధమైన తర్వాత, అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని పార్లమెంటు మొత్తం దేశమంతా తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎవడం వచ్చి అమరావతిని నేను చంపేస్తాను అంటే నాలిక మళ్ళీ మాట్లాడకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉండాలి లేదా మనకి? దానికి చట్టపరంగా మీరేం చేయాలో చేయండి. ఒక చట్టాన్ని ధిక్కరిస్తున్నప్పుడు కళ్ళు మూసుకు కూర్చోవాలా ఇక్కడ ప్రభుత్వం? కేంద్రం కళ్ళు మూసుకుని కూర్చోవాలా? పార్లమెంట్గా నీకు విలువ లేదంటే ఇవాళ మనమంతా పన్నులు కట్టినటువంటి డబ్బులు ఇవేమి అమరావతి డెవలప్మెంట్ లేకపోతే ఇదంతా ప్రజల సొమ్ము. ఇదంతా మట్టిపాలు చేస్తామని అంటే ప్రజలకు ఏం బాధ్యత లేదా? రాయలసీమ ప్రజలకు బాధ్యత లేదా? ఉత్తరాంధ్ర ప్రజలకు బాధ్యత లేదా? అమరావతి 29 గ్రామాల ప్రజల సమస్య కాదు కదా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాయలసీమది, ఉత్తరాంధ్రది, కోస్తాంధ్రది. దీని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలా? మా విగన్ అనేటటువంటి మాట తాట తీస్తామనేటటువంటిది. అమరావతి విషయం మీద ఎంతైనా మాట్లాడండి. మీరు పార్టీగా ఏం పోరాటం చేయాలో చేయండి. పైగా ఇప్పుడు ఆయన అడ్డు పెట్టుకుంటోంది ఏంటి పద్మగారు? రైతులు ఆయన దగ్గరికి వచ్చి ఆవేదన వ్యక్తం చేశారట. అందులో అమరావతిలో అవినీతి జరిగిపోతుందట. మరి అందుకని ఆయన అమరావతి వద్దని మా విగన్ అంటున్నారట. అవునండి, ఇంతకు ముందు ఏ రైతులతో మీరు మాట్లాడారు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రైతుని పిలిపించుకుని మాట్లాడలేదే? అదే కదా మీరందరూ కూడా అడిగారు కదా. అప్పుడు లేనటువంటి ప్రేమ ఈ రోజు ఎందుకు వచ్చింది? నువ్వు రైతులతో మాట్లాడతావో, రైతులకు అన్యాయం జరుగుతుందో వెళ్ళావో, ఎన్నైనా చెయ్యి. మావిగానే ఏంటి? అమరావతిని చంపేస్తాననేటటువంటి మాట ఏంటి? అది అన్న తర్వాత నీకు అర్హత ఉందా? అసలు రాజకీయ పార్టీ నడిపే అర్హత ఉందా? పార్లమెంట్ చేసినటువంటి చట్టం చిత్తుకాయితమా? ఇది మనం సోది వింటూ ఉండి గుండెలు బాదుకుంటా ఉండాలి డిబేట్ లో కూర్చుని. అదే అంటే రాష్ట్రపతి ఇచ్చిన గెజెట్ కి వాల్యూ లేదు, పార్లమెంట్ కి వాల్యూ లేదు, ప్రధానికి వాల్యూ లేదు. అమిత్ షా గారు తేల్చాలి, కేంద్రం తేల్చాలి, పార్లమెంట్ కు విలువ ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అడుగుతాం మేము. రేపు 100 మంది 1000 మంది గొంతుకులుగా మారండి, అడగాలి. ఇది అమిత్ షా గారు రెస్పాండ్ అవ్వాలి. పార్లమెంట్ కి దిక్కు లేదంటే ఎన్నిసార్లు దిక్కుండదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? అర్థంగా విభజించేటప్పుడు దిక్కుండదు, పార్లమెంట్ చట్టం చేస్తే దిక్కుండదు, ప్రత్యేక హోదా అని చెప్తే దిక్కుండదు. ఎన్నిసార్లు దిక్కులేని ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మారుస్తారు? ఏం చేతగాని వాళ్ళ కనపడుతున్నామా? ఆంధ్రుల చరిత్ర చలసాని గారు చెప్పమంటే చెప్తారు. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మొత్తం తిప్పినటువంటి చరిత్ర ఉంది. చేతగాని వాళ్ళేం కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఈ రోజున నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. తలుచుకుంటే ఈ రోజు అడగరా? అమరావతి చట్టం చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఎవడో ఒకటి మాట్లాడుతూ ఉంటే కేంద్రం మాట్లాడదా అండి? ఎగ్జాక్ట్లీ. పద్మగారి ఆవేదన నిజంగానే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు గొంతెత్తాల్సిన టైము, కానీ మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి, కానీ అంటే అలాంటి పరిస్థితి దాపురించేలాగా
కుట్ర పన్నుతోన్న ఒక వ్యక్తి తాలూకా రాజకీయానికి ఏం సమాధానం